Hi viewers, welcome to my channel. This is Praveen. So, as of now, మనం oops కాన్సెప్ట్లో అబ్స్ట్రాక్షన్ చూసాం అండ్ ఎన్కాప్సులేషన్ చూసాం యాజ్ ఎ వర్సెస్. సో నెక్స్ట్ మనం ఫోకసింగ్ ఆన్ ది నెక్స్ట్ oops కాన్సెప్ట్ ఇన్హెరిటెన్స్. సో ఇన్హెరిటెన్స్ ఈజ్ ద మనం మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ మెయిన్ ఎయిమ్ ఏంది ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. ఒక వాట్ ఎవర్ ద కోడ్ వీఆర్ రైటింగ్, యూ డోంట్ వాంట్ టు రైట్ అగైన్. Like in simple terms, reuse the code, code reusability, and also like reduce the redundancy. So simple గా చెప్పాలంటే, సో మనం కొన్ని క్లాసెస్ క్రియేట్ చేసాం, లేకపోతే ఒక లాగిన్ సిస్టమ్ క్రియేట్ చేసాం. ఆ లాగిన్ సిస్టంలో మేనేజర్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు. సేమ్ లాగిన్ సిస్టమ్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఫర్ ది ఎంప్లాయీస్ అండ్ ఆల్సో మేనేజర్స్. బట్ అలా కాకుండా మేనేజర్ సెపరేట్ లాగిన్ సిస్టమ్ అండ్ ఎంప్లాయీస్ సెపరేట్ లాగిన్ సిస్టమ్ క్రియేట్ చేయడం వల్ల దర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ both of you. Because process same, functionality same, based on the authority, based on the credentials, changing the changing their profiles. So using the same methods or same login system, we are going to perform that for different users. Okay, same concept ఇక్కడ అప్లై అవుతుంది. ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుందంటే, సో ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ఎలా వెళ్ళిపోయిందంటే, సపోజ్ సో ద మెయిన్ డెఫినేషన్ చూద్దాం. సపోజ్ లైక్ ద ప్రాపర్టీ, సో వాట్ ఎవర్ ద క్లాస్ ఇన్ మనం ఒక oops కాన్సెప్ట్లో ఎవ్రీథింగ్ ఈజ్ ద క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్. సో క్లాస్ ఈజ్ ద సో ఇక్కడ ఒక క్లాస్ అనేది ఒక అనదర్ క్లాస్ నుంచి క్రియేట్ అయింది అనుకో. సపోజ్ మెయిన్ డెఫినేషన్ వస్తే, creating the new class from the existing ones and acquiring all the properties from its methods, attributes, variables, and whatever functionality doing from the existing class. So here we are creating a new class from the existing one instead of creating the again new things. And whatever the creating the new class, we can call it as child class or like subclass. So the subclass having the all capabilities to handle the parent class methods, variables, and able to handle all the some kind of private variables. This is the capability of child class. And so we are going, so మనం ఒక కొత్త క్లాస్ క్రియేట్ చేస్తాం కదా, ఒక కొత్త క్లాస్ క్రియేట్ చేస్తాం కదా, క్రియేట్ చేసిన క్లాస్ని ఏమంటామంటే, ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తాం ఆ క్లాస్ని ఏమంటామంటే పేరెంట్ క్లాస్ అంటాం, లేకుంటే సూపర్ క్లాస్ అంటాం. సో సూపర్ క్లాస్కి ఉన్న ఫంక్షనాలిటీ ఏదైతే ఉందో ఆ ఫంక్షనాలిటీ మొత్తం పేరెంట్ క్లాస్ అబుల్ టు యాక్సెస్. మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఏ ఫంక్షనాలిటీ అయితే సూపర్ క్లాస్ అయితే పేరెంట్ క్లాస్ ఉందో, పేరెంట్ క్లాస్కి మెథడ్స్ ఉంటాయి, వేరియబుల్స్ ఉంటాయి, ఆల్ థింగ్స్ ఉంటాయి. సో వాట్ ఎవర్ ఇట్ నీడ్, వాట్ ఎవర్ ఇట్ రిక్వైర్స్. సో అవన్నీ చైల్డ్ క్లాస్ అబుల్ టు యాక్సెస్ అండ్ పర్ఫార్మ్ ద యాక్షన్స్, ఇట్ ఫుల్ఫిల్ ఇట్ రిక్వైర్మెంట్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాం, సింపుల్గా అర్థమవుతుంది. సపోజ్ ఒక వెహికల్ అనే క్లాస్ తీసుకుందాం. వెహికల్ అనే క్లాస్కి మెయిన్గా 2 ఫంక్షనాలిటీస్ ఉన్నాయి, స్టాప్ అండ్ స్టార్ట్. ఓకే, ఇక్కడ నేనేం చేస్తా, వెహికల్ క్లాస్ అలాగే స్టాటిక్గా పెట్టుకొని ఆ మెథడ్స్ ఉన్నాయి కదా, స్టార్టింగ్, స్టాప్ అండ్ స్టార్ట్ పెట్టుకొని కొత్త క్లాస్ ఉంటాయి. సపోజ్ వెహికల్స్ అంటే మేబీ బైక్స్ ఉండొచ్చు, కార్స్ ఉండొచ్చు, లైక్ అంటే బస్సు, వాట్ ఎవర్ థింగ్స్ యూ కెన్ కన్సిడర్ ఇట్. బట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ బైక్ అండ్ కార్. బైక్ అండ్ కార్కి మెయిన్గా థింగ్స్ ఏముంటాయి, స్టార్ట్ అండ్ స్టాప్ ఉంటాయి. కానీ నేను ఎప్పుడైతే మళ్ళీ బైక్ అనే క్లాస్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ స్టాప్ అని క్రియేట్ చేసి మళ్ళీ స్టార్ట్ అని క్రియేట్ చేసి ఫంక్షనాలిటీ నాకు అవసరం లేదు. ఆల్రెడీ పేరెంట్ క్లాస్లో ఉంది, ఆల్రెడీ ఒక క్లాస్లో ఈ ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. ఆ క్లాస్ నుంచి నేను ఈ క్లాస్ ఒక కొత్త క్లాస్ అనేది క్రియేట్, ఈ క్లాస్ బైక్ అనే క్లాస్ని ఇన్హెరిట్ చేసుకుంటాను. నథింగ్ బట్ అక్కడి నుంచి ఆ క్లాస్ నుంచి కొత్త క్లాస్ క్రియేట్ చేసుకుంటాను. దానివల్ల ఏ మెథడ్స్ అయితే అక్కడ క్రియేట్ చేసినాము పేరెంట్ క్లాస్లో ఆర్ కార్ వెహికల్ అనే క్లాస్లో, అవన్నీ కొత్త క్లాస్లోకి అబుల్ టు హ్యాండిల్. సో మనం అక్కడ డైరెక్ట్ యాక్సెస్ చేసుకోవచ్చు. సో బైక్ అనే క్లాస్కి నేను ఒక ఫంక్షనాలిటీ ఇస్తాను, ఆ బైక్ రిలేటెడ్ డేటా మాత్రం ఇచ్చి, ఎప్పుడైతే స్టార్ట్ అనేది మెథడ్ కాల్ చేయాలో ఆ బైక్కి యూజర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి డైరెక్ట్ పేరెంట్ క్లాస్ యొక్క స్టార్ట్ అనే మెథడ్ని కాల్ చేస్తాం. బైక్ అనే యూజర్ ఐడి, బైక్ అనే ఆబ్జెక్ట్ ఐడితో. బైక్ అనే ఆబ్జెక్ట్ అనేది చైల్డ్ క్లాస్తో పేరెంట్ క్లాస్ యొక్క స్టార్ట్ అనే మెథడ్ని హ్యాండిల్ చేసుకోగలుగుతున్నాం. సింపుల్.
మనం మళ్ళీ బైక్ అనే క్లాస్లో స్టార్ట్ అనేది క్రియేట్ చేయట్లేదు. జస్ట్ వీఆర్ యూజింగ్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ వన్స్. The same way applicable for the car also. But again, they maybe have the individual things like car ki mala maybe different daniki suppose car ki roof ane method ఉండొచ్చు, బైక్ కి టైప్ ఆఫ్ బైక్, ఏ టైప్ ఆఫ్ బైక్ అని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. బట్ ఏవైతే కామన్ ఉంటాయో ఆ కామన్ అనేది ఒక క్లాస్ లో పెట్టేసి అవన్నిటిని న్యూ క్లాస్ లో అక్వైర్ చేసుకుంటాం, యాక్సెస్ చేసుకుంటాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంది, కోడ్ అనేది రీయూజబిలిటీ చేసుకుంటున్నాం. అండ్ సేమ్ థింగ్, నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ రెడ్యూసింగ్. ద మెయిన్ కాన్సెప్ట్ ఇస్ దిస్. ఇన్హెరిటెన్స్ అనేది ఇలా హెల్ప్ అవుతుంది. సో సింపుల్, రైట్? I think you got the points of what I have told. So we'll be focused on the next things further. Simple. Thank you. Subscribe, like it.